చిట్ట చివరికి మేమే ఓడితిమి. ఆ భక్త లాజరు విజయాన్ని సాధించి ఆ యెహోవా దేవుని చెంత చేరినాడు. అరే మిత్రమా, ఆ ధనరాజుని లాక్కురా, మెడకి తారేసి మరి లాక్కురా. కాదు కాదు, అరే అసలు ఎవర్రా మీరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకుని? మేము ఎవరో తెలియకుండానే మాతో ఎంతకాలం సాహసం చేసిరా? మీతో నేనా? కాక మరి అది గడు చూడు, ఆ కనపడు నరకలోకమునకు మేము పిల్ల సైతం. సరే ధనరాజా, భూలోకములో నువ్వు ఎంత ధనము సంపాదించావు? భూలోకములో ఎంత ధనము సంపాదించావు? లెక్కలేని ధనమును సంపాదించి. ఎవరికైనా దాన ధర్మాలు చేసేవా? ఏంటది? దాన ధర్మాలు. దాన ధర్మమా? ఏంటో కొత్త కొత్తగా మాట్లాడుతున్నా, నాకు తెలియదు. దాన ధర్మం తెలీదా? పేద సాధనని ఆదుకున్నావా? పేద సాధనని ఆదుకున్నావా? వాళ్ళెవరు? పాట కచేరీలు ఏర్పాటు చేస్తున్నాం ఈ మధ్య. ఎంత ఖర్చు పెట్టావు? గాన కచేరీలు. గాన కచేరీలా? అక్కడ 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 చాలా మంది వస్తారా? ఇక్కడ మీ యుద్ధమే ఉంది. అక్కడ రంగు రంగులు వస్తారు. అందుకే నీ రంగట్టు మారిందిరా. పోనీ దేవుడినైనా పూజించావా? దేవునైనా పూజించావా? దేవుడా? వాడెవడో? మిత్రమా, ఇంకా కొవ్వు కరిగిస్తాం. అసలు మీరు ఎవరు? నన్ను ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి రా. ముందు కొట్టుకురా. అట్లా నిన్న గాన కచేరీకి తీసుకొచ్చాం. అద్దాలు పెట్టి కూడా చూస్తారా? రాదు అందుకేరా? అదేం కూర్చుంటావురా? ఏం కూర్చుంటావు? అది ఇది నీ లోకం అనుకుంటున్నావా? లేకరా, లే నువ్వు లెగవటానికి చాలా కష్టం రా. బాగా ఈడెక్కడ సూపు కూడా గాన కచేరీ సూపు చూస్తున్నాడు రా. దానికి అలవాటు పడిపోయాడు. గాన కచేరీ ప్రేమించాడు. నువ్వు భూలోకంలో ఎవరినైనా ప్రేమించావంటరా? ప్రేమ? అరే నిన్ను మేము ఏమడిగావురా? మీరు ఏమడిగాం? భూలోకములో ఎవరినైనా ప్రేమించారా అని అడిగారు. నువ్వేం చేస్తున్నావురా? నేను గుర్తు తెచ్చుకుంటున్నా. ఎందుకు విన్యాసాలు చేయటమా? మరి ఏం చేయమంటావు? చెప్పు. ఎవరు చెప్పు. చెప్పరా, నిజాలు బయటపడాలి. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎదురు కూర్చోమని చెప్పు. నేను గుర్తు తెచ్చుకుంటుంటే కొడతారు ఏమిట్రా? గుర్తురాదేమిట్రా? ఎంతసేపు వస్తుంది గుర్తు నీకు? ఇంకా జనాలు ఉంటారు. ఇంకా చెప్పు.
నీకన్నీ గుర్తే ఉంటాయి రా, నువ్వు ప్రిన్సిపాల్ కదా, ఇక్కడ గుర్తు రావట్లేదా? ఇక్కడ ప్రిన్సిపల్ ఇక్కడ కాదురా బాబు. చెప్పు. నేను ఇప్పుడిప్పుడే గుర్తుకు వస్తున్నది నాకు. చెప్పు. ఒరేయ్, నన్ను భూలోకానికి పంపించండిరా, మీకు ఎంత ధనం కావలిస్తే అంత ధనం ఇస్తాను. ఇప్పుడు దాకా భూలోకాన్ని సర్వనాశనం చేసి వచ్చావు కదా, మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా? అంటే నీకు సర్వనాశంగా కనిపిస్తుందా? నువ్వు అక్కడ పుణ్యాలు చేసావా? పిచ్చివాళ్ళారా, ధనము ధనం నిదం జగత్. అందుకన్నా ఏకచక్రి మహాభోగినరా, నేను నన్ను ఇక్కడ తీసుకొచ్చి కొడుతున్నారు మీరు చీకట్లో. భోగిగా తెయ్యాలి. చెప్పు, ఎవరు ప్రేమించావు? ఇప్పుడిప్పుడే జ్ఞప్తికి వస్తున్నది. చెప్పు. మధీయ ప్రేయసి చపల. ఒరే మిత్రమా, వీడికి శపల రోగం పట్టిందిరా. అసలు అంటే శపలంటే ఎవరనుకున్నావురా? ఒరే, శపలంటే ఎవరనుకున్నావురా? మధీయ ప్రేయసి. ప్రేయసియా నీ పిండాకుడురా. మా గురువు గారు లూసిఫర్ సృష్టించి పంపిన మోహినిరా. వీడికి శిక్షలు చెప్పరా. దాన ధర్మములు చేయని వాడు, దేవుని పూజించిన వాడు, వీరెల్లరూ మా మిత్రులు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి శిక్షణ ఎట్లా ఉండదు చూడు ఒకసారి. అగ్ని ఆరదు పురుగు సావదు, అగ్ని ఆరదు పురుగు సావదు, సదా ఈ అగ్నిలో మలమల మాడుతూ చావాల్సినదే. ఇంకా పోయేటి తండ్రి ఎవరది? ఓహో ధనరాజా, తండ్రి, నీవు భూలోకమున హింసించిన లాజరు ఆ దేవదేవుడైన యెహోవా దేవుని వద్దకు ఎక్కుచున్నాడు. నీవు భూలోకమున చేసిన పాపములకు ఆ నరకములో సదాకాలము కాలుచూ మాడుతుండవని, అదే నీకు సరైన శిక్ష. పురుగు చావదు, అగ్ని ఆరదు, అదే నీకు సరైన శిక్ష. తండ్రి, పాపం అంగమవుతున్నది. సుశీల మహాదయా క్షేమములోన హాయిగా ఉచిత సేవం చూపుమయ్యా.
అధికమవుతున్నది. నేను చేసిన తప్పిదములకు ఈ శిక్షలన్నీ ఉచితానుచితములే. ఆ లాజరు చిటికెన వ్రేలుతో ఒక పొట్టు నాలుగు పైన పడిన నేను కొంచెం శాంతించదని తండ్రి. ధనరాజా, తండ్రి మరచితివా? భూలోకమున లాజరును హింసించిన విధానం మరచితివా? నీవు నీ ప్రేసి నీ సోదరులు కలిసి హింసించిన విధానం మరచితివా ధనరాజా? ఆకలితో అలమటిస్తూ వచ్చిన ఆ లాజరును ఎంగిలి మెతుకులు కూడా ముట్టనివ్వలేదు. ఎంగిలి మెతుకులు నీవు తినినా మా కుక్కల గతి ఏమోగనని హింసించిన విధానము మరచితివా? నీవు చేసిన పాపములకు ఆ నరకములో సదాకాలము కాలుచూ మాడుతుండమని పురుగు చావదు అగ్ని ఆరదు, పురుగు చావదు అగ్ని ఆరదు. అదే నీకు సరైన శిక్ష. తండ్రి, అటులైన నా ఆత్మని సెంతకు చేరు వరకు నేను ధ్యానించేదను తండ్రి. ఆయనను భూలోకమున నాకు 5 సోదరులు కలరు. మృదులలో నుండి వారిని ఒకరిని వారి వద్దకు పంపిన వారు నావలే ఈ చోటుకు రాకుండుదురు కదరా తండ్రి. ధనరాజా, భూలోకమున హితముపదేశించుటకు ఏలియా, మోషే ప్రవక్తలున్నారు. కావున నీవు చేసిన పాపములకు ఆ నరకములో సదాకాలము కాలుచూ మాడుతుండవలి పురుగు చావదు అగ్ని ఆరు. అది నీకు సరైన శిక్ష. తండ్రి, తండ్రి యెహోవా దేవ, అటులైన నా ఆత్మని చెంత చేరు వరకు నిన్ను ధ్యానించు. తండ్రి దేవా నన్ను బ్రోవుమా, దేవా నన్ను బ్రోవుమా, నీవే దేవా జగమునలే, నీవే దేవా జగమునలే. తండ్రి